హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్వింగ్స్ టెక్నాలజీ. సో ఈ రోజు వీడియోలో మనం ఏం చూడబోతామంటే న్యూ ఓపెనింగ్స్ వచ్చింది ఫ్రమ్ అసెంచర్. సో ఆ డీటెయిల్సే చూడబోతాము. ఏం రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ, ఎవరు ఎలిజిబుల్, ఎలా అప్లై చేసేది, అప్లై చేసే లింక్, శాలరీ ప్యాకేజ్, లొకేషన్, సో ఈ అన్ని డీటెయిల్స్ మనం వీడియోలో చూడబోతాం. సో వీడియోని తప్పకుండా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీకు ఒక ఐడియా వస్తుంది మీరు ఎలా అప్లై చేసేది అనేసి. సో మీరు ప్రాపర్గా అప్లై చేస్తేనే మీకు కాల్ లెటర్ జనరేట్ అవుతుంది ఫ్రమ్ ది కంపెనీ. సో టైం వేస్ట్ చేయకుండా రండి వీడియో లోపల వెళ్తాం. సో కంపెనీ నేమ్ అసెంచర్, జాబ్ రోల్ అప్లికేషన్ డెవలప్మెంట్ అసోసియేట్, క్వాలిఫికేషన్ అనేది బీఈ బీటెక్ ఎనీ స్ట్రీమ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బట్ ఎంసీఏ ఎంఎస్సీలో సిఎస్ అండ్ ఐటీ వాళ్ళు మాత్రమే అప్లై చేయాలి. పర్సంటేజ్ అనేది 65% త్రూఅవుట్గా ఉండాలి. బ్యాచ్ 22 and 23 ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్స్ రోల్స్. సాలరీ ప్యాకేజెస్ 4.6 LPA. జాబ్ లొకేషన్ ఇస్ పాన్ ఇండియా, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, ముంబై, పూణే, గోర్కొండ, కోల్కతా. దీంట్లో ఏ రోల్ ఎక్కడికైనా వస్తుంది మీకు. స్కిల్స్ అనేది ఫండమెంటల్స్ ఆఫ్ మీకు నెట్వర్కింగ్, సెక్యూరిటీ అండ్ క్లౌడ్లో నాలెడ్జ్ ఉండాలి. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్ అండ్ వన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో బాగా మీకు ఫ్లూయెన్సీగా ఉండాలి. సో అప్లై చేసే లింక్ అనేది కింద మన డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాం. దాన్ని క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా లింక్ లోపల వెళ్ళిపోతుంది, ఆ వెబ్ పేజ్ లోపల వెళ్ళిపోతుంది. అక్కడ పోయి మనం దీనికి అప్లై చేయని స్టార్ట్ చేసుకోవచ్చు. సో మాలిన వెంటనే అప్లై చేయని స్టార్ట్ చేయండి. బికాస్ లాస్ట్ మినిట్ వరకు మనం వెయిట్ చేసేటప్పుడు మీకు సర్వర్ ఇష్యూస్ అయ్యేదానికి చాలానే ఛాన్సెస్ ఉంది. అండ్ ఆల్సో ఓపెనింగ్స్ క్లోజ్ అయ్యేదానికి, లింక్ ఎక్స్పైర్ అయ్యేదానికి కొంచెం ఛాన్సెస్ ఉంది. రండి మనం ఎలా అప్లై చేసేది చూస్తాం. సో ఇదే అఫీషియల్ వెబ్ పేజ్. ఇక్కడ వెళ్ళి మనం ఈ రోల్కి అప్లై చేస్తాం. సో అప్లై చేసే ముందుగా డిస్క్రిప్షన్, ఎలిజిబిలిటీ, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ అని ఒకసారి చెక్ చేసుకొని అండ్ దెన్ మీరు అప్లై చేయని స్టార్ట్ చేయండి. నేను జస్ట్ ఇక్కడ అప్లై నౌని ఇస్తాను. సో వన్స్ అప్లై నౌ ఇచ్చిందే మీకు ఐ హ్యావ్ అకౌంట్, ఐ డోంట్ హ్యావ్ అన్ అకౌంట్ వస్తుంది. మీకు ఆల్రెడీ అసెంచర్లో అకౌంట్ ఉంటే హ్యావ్ అన్ అకౌంట్ ఇచ్చి మీ మెయిల్ ఐడి, పాస్వర్డ్ పెట్టి ఐఎమ్ నాట్ అ రోబోట్ క్లిక్ చేసి లాగిన్ చేసి మీరు దీనికి అప్లై చేసి స్టార్ట్ చేయవచ్చు. లేదు మీరు న్యూ యూజర్, మీరు ఆల్రెడీ అకౌంట్ లేదంటే ఐ డోంట్ హ్యావ్ అన్ అకౌంట్ ఇచ్చేసి సో కొత్తగా మీరు అకౌంట్ అనేది క్రియేట్ చేసేలాగా ఉంటుంది. సో ఇదే రిజిస్ట్రేషన్ ఫాము. సో దీంట్లో మీకు ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇచ్చి ఉంటుంది. మీరు ఏమేమి ఫాలో చేయాలి, రెస్యూమ్ ఎలా మీరు అప్లై చేయాలి, ఏమేమి వచ్చి మెయిన్గా మీరు ఫాలో చేయాలి అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ అనేది చూస్తే ఖచ్చితంగా మీరు మినిమం 2 క్యారెక్టర్స్ కన్నా మీరు ఫిల్ చేసేలాగా ఉంటుంది. ఓకేనా. సో 3 ఫిల్ చేయకపోతే కూడా అట్లీస్ట్ 2 మీరు ఫిల్ చేసేలాగా ఉంటుంది, మోర్ దాన్ 2. ఓకే. సో అండ్ దెన్ చూసారంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది క్లియర్గా ఉండాలి. వాళ్ళతే వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. సో బ్లర్ ఉండేది, డబుల్ ఫోటో, స్లైంటింగ్లో ఉండేది అనేది ఉండకూడదు. అండ్ పాన్ కార్డ్ కూడా మీకు నీట్ అండ్ క్లియర్గా ఫుల్గా క్యాప్చర్ చేయాలి. సో ఎలా క్యాప్చర్ చేయాలనేసి మీకు ఇక్కడ మెన్షన్ అయి ఉంటుంది. సో ఇదన్నీ మీరు చెక్ చేసుకోండి అండ్ దెన్ మీరు నెక్స్ట్ చేయాలి. సో జస్ట్ మీరు నెక్స్ట్ అనేది ఇస్తే సో మీకు డీటెయిల్స్ ఫిల్ చేసేదానికి పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ జాబ్ రోల్ ఉంటుంది. సో జాబ్ డిస్క్రిప్షన్ చూడాలంటే వ్యూ జాబ్ డిస్క్రిప్షన్ ఇచ్చి మీరు దీంట్లో ఉండే డిస్క్రిప్షన్స్ అన్ని, జాబ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ చెక్ చేసుకోవచ్చు. సో క్లోజ్ ఇచ్చేసి సో ఇప్పుడు సోర్స్ డీటెయిల్స్ అడుగుతుంది. సో మీకు ఎలా, హౌ డిడ్ యూ నో అబౌట్ దిస్ జాబ్. సో మనం జస్ట్ జాబ్ బోర్డ్ని ఇవ్వచ్చు. ఓకే. సో జాబ్ బోర్డ్ ఇచ్చేసి ఏం జాబ్ బోర్డ్ అడుగుతుంది, గివ్ అదర్స్ అండ్ దెన్ పర్సనల్ డీటెయిల్స్ అనేది ఫిల్ చేసేలాగా. సో మీరు ఫస్ట్ నేమ్, లాస్ట్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్లో వచ్చి ఖచ్చితంగా ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ ఇచ్చేలాగా. మిడిల్ నేమ్ ఉంటే మీరు ఇవ్వండి, ఇట్స్ నాట్ మ్యాండేటరీ. ఓకే. సో లాస్ట్ నేమ్ లేని వాళ్ళు మీ ఫాదర్ నేమ్ అనేది మెన్షన్ చేసుకోవచ్చు ఇక్కడ, ఆర్ ఫ్యామిలీ నేమ్ అనేది మెన్షన్ చేసుకోవచ్చు. అండ్ దెన్ యూనివర్సిటీ నెంబర్ ఇవ్వాలి. సో మెయిల్ ఐడి మెన్షన్ చేయండి. సో ప్రైమరీ కాంటాక్ట్ నంబర్. సో ఆల్రెడీ ఇది వచ్చి న్యూ మెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబరే ఇవ్వాలి. ఆల్రెడీ మెయిల్ ఐడి మీరు అకౌంట్ క్రియేట్ చేసి ఉంటే దాన్ని ఇవ్వకూడదు. సో యాక్సెప్ట్ చేయదన్నమాట. సో వాట్సాప్ ఉందా, మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్లు అంటే ఉంటే ఎస్ ఇవ్వండి, లేదంటే నోన్ ఇవ్వండి. సో అండ్ దెన్ డేట్ ఆఫ్ బర్త్, ఆల్టర్నేటివ్ నెంబర్ ఇవ్వచ్చు, ఇట్స్ యువర్ విష్. ఓకే, ఇట్స్ నాట్ మ్యాండేటరీ. అండ్ దెన్ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. అండ్ దెన్ మీ జెండర్ మెన్షన్ చేసుకోండి. సో రెసిడెన్స్ ఇన్ సిటీ ఎక్కడ అని మెన్షన్ చేసుకోండి.
అండ్ దెన్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్. సో బీఈ బీటెక్ వాళ్ళు ఓన్లీ అండర్ గ్రాడ్యుయేట్ మెన్షన్ చేస్తే చాలు. బికాస్ సపోజ్ ఎంసీఏ ఎంఎస్సి చేసేవాళ్ళు అండర్ గ్రాడ్యుయేట్ మీరు మెన్షన్ చేయాలి. అండ్ ఆల్సో పోస్ట్ గ్రాడ్యుయేట్ మీరు ఇక్కడ మెన్షన్ చేసేలాగా ఉంటుంది. బోత్ ది ఎడ్యుకేషన్ డీటెయిల్స్ మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. సో నేను ఇక్కడ బీఈకి నేను అప్లై చేసే వల్ల ఓన్లీ అండర్ గ్రాడ్యుయేట్ ఇచ్చేసి డిగ్రీ నేమ్ ఇచ్చేసి కాలేజ్ నేమ్ ఇస్తాను. అండ్ దెన్ బ్రాంచ్ నేమ్ ఇవ్వాలి. సో ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇవ్వండి. అండ్ దెన్ పర్సంటేజ్ ఆర్ సిజిపిఏ ఉంటే సిజిపిఏ మెన్షన్ చేయండి. సిజిపిఏ మెన్షన్ చేసుకోవచ్చు. సో ప్రొఫెషనల్ డీటెయిల్స్ అనేది నో ఎక్స్పీరియన్స్ అనేది ఇవ్వచ్చు బికాజ్ ఇట్స్ అ ఫ్రెషర్. స్కిల్స్ అనేది మీకు దేంట్లో స్కిల్ ఉంది దాన్ని మెన్షన్ చేయాలి. హౌ డిడ్ యూ యూజ్ ది స్కిల్ అనేది కాలేజ్ అండ్ జాబ్ ఇది ఇవ్వచ్చు. సెకండరీ స్కిల్ ఇట్స్ నాట్ మ్యాండేటరీ టు మెన్షన్. కావాలంటే మీకు నాలెడ్జ్ ఉంటే మీరు ఇవ్వచ్చు. జస్ట్ నేను ఇక్కడ ఇస్తాను. నేను ఇక్కడ C++ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇస్తాను. సో హౌ యూ యూజ్ జరుగుతుంది. సో వ్యారీ యూజ్డ్ అనేది కాలేజ్ని ఇస్తాను. అండ్ దెన్ సర్టిఫికేషన్ డీటెయిల్స్. సర్టిఫికేట్ చేసి ఉంటే మెన్షన్ చేయవచ్చు బట్ ఇట్ ఇస్ నాట్ మ్యాండేటరీ. బట్ లాంగ్వేజ్ సర్టిఫికేషన్ అడుగుతుంది. సో లాంగ్వేజెస్ చేసి ఉంటే ఇవ్వండి, లేకపోతే నాట్ అప్లికబుల్ మెన్షన్ చేసేయండి. అండ్ దెన్ ప్రిఫర్ జాబ్ లొకేషన్ మెన్షన్ చేయండి. 1, 2, 3 ఏది ఫస్ట్, ఏది సెకండ్, ఏది థర్డ్ ప్రిఫర్ చేస్తారు అది మెన్షన్ చేసుకోండి. సో హౌ డి యూ హ్యావ్ యూ కంప్లీటెడ్ యువర్ రిలవెంట్ డిగ్రీ విత్ ఇన్ ది స్టిపులేటెడ్ డ్యూరేషన్ అడుగుతారు. సో మన ఎస్ఏ ఇవ్వాలి. ఓకేనా. సో దీంట్లో ఎలిజిబిలిటీ ఎలా ఉంటుంది అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2018 to 2022లో మీరు బీఈ కంప్లీట్ చేయాలంటే మీరు అరియర్ పెట్టి 2023లో మీరు కంప్లీట్ చేసి ఇట్స్ నాట్ ఎలిజిబుల్. ఓకే. సో ఆ గ్రాడ్యుయేషన్ ఇయర్ లోపలే మీరు కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ దెన్ స్టాండర్డ్ బ్యాక్లాగ్స్ అనేది నోడ్ మీరు మెన్షన్ చేసుకోండి. సో అవి వర్క్ ఇన్ అసెంచర్ ఆర్ దాని రిలేటెడ్ జాబ్స్ అంటే నోడ్ మెన్షన్ చేసుకోండి. అండ్ దెన్ సో హ్యావ్ యూ అపియర్డ్ ఫర్ అసెస్మెంట్ ఇన్ లాస్ట్ 3 months? నో. ఆల్రెడీ మీరు ఏదైనా అప్లై ఇంటర్వ్యూస్ ఆర్ అసెస్మెంట్ మీరు ఈ 3 monthsలో చేసి ఉంటే లాస్ట్ 3 months మీరు ఎలిజిబుల్ కాదు. అండ్ నేషనాలిటీ వచ్చి ఇండియన్ ఇచ్చుకోండి. అవి కంప్లీటెడ్ ది ఫైనల్ ఇయర్ ఎగ్జామినేషన్ 2022 వాళ్ళు ఎస్ఎన్ ఇవ్వండి. ఓకే. 23 వాళ్ళు నోన్ ఇచ్చి ఎప్పుడు మీకు రిజల్ట్ డిక్లేర్ అవుతుంటే ఆ మంత్ మెన్షన్ చేసేయండి. అండ్ దెన్ మీకు రెస్యూమ్ అనేది మీరు అప్లోడ్ చేసుకోండి. మీ కంప్యూటర్లో ఉంటుంది కదా మీ డెస్క్టాప్లో, అది మీరు అప్లోడ్ చేసుకోండి. అండ్ దెన్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో నేను ఆల్రెడీ చెప్పినలాగా సో మినిమం 3 MB ఉండాలి. అండ్ దెన్ చూసారంటే సో క్లియర్ వైట్ బ్యాక్గ్రౌండ్లో మెన్షన్ చేసి ఉండాలి. జేపీఈజీ ఫార్మాట్లో ఉండాలి. సో అండ్ దెన్ గవర్నమెంట్ ఐడి వచ్చి పాన్ కార్డ్ నంబర్ అనేది మెన్షన్ చేయాలి. సో అండ్ దెన్ పాన్ కార్డ్. సో పాన్ కార్డ్ కూడా మనం ముందుగా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు కదా దాన్ని ఫాలో చేసుకొని నీట్ అండ్ క్లియర్గా ఉండాలి. 4 sides మీకు క్లియర్గా మెన్షన్ అయి ఉండాలి, కట్ లేకుండా. సో డిజబిలిటీ ఉంటే ఎస్ని ఇవ్వండి, లేదంటే నోన్ మెన్షన్ చేసుకోవచ్చు. అండ్ దెన్ డిక్లరేషన్ అండ్ కన్సర్న్. సో అన్నీ మీరు ఇదన్నీ వచ్చి పాలసీసే. ఓకే. సో మీరు క్లియర్గా చదువుకొని ఐ అగ్రీని ఇచ్చుకోవచ్చు. ఓకే. సో అన్నీ నేను అగ్రీని ఇస్తాను. సో అందరు మనం సబ్మిట్ ఇచ్చుకోవచ్చు. సో ఈ మన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా చూసుకోండి. సపోజ్ రాంగ్ అంటే గో బ్యాక్ అని ఎడిట్ చేయండి, లేకపోతే కన్ఫర్మ్ అని సబ్మిట్ని ఇవ్వండి. నేను కన్ఫర్మ్ అని సబ్మిట్ ఇస్తాను. మీ మెయిల్ ఐడికి ఓటీపీ అనేది వెళ్తుంది ఫర్ వెరిఫైయింగ్ యువర్ మెయిల్ ఐడి. సో ఆ ఓటీపీ చూసుకొని మీరు ఇక్కడ మెన్షన్ చేసి వెరిఫై చేస్తే అంతే ప్రాసెస్ అయిపోతుంది. ఈ రెఫరెన్స్ ఐడి అనేది మీరు నోట్ చేసి పెట్టుకోండి. ఇది వెరీ ఇంపార్టెంట్ ఫ్యూచర్ ఇంటర్వ్యూ టైమ్స్లో. ఓకే. సో ఇలానే మనం ఈ రోల్కి అప్లై చేయాలి. సో ప్రాపర్గా మీరు వెరిఫై చేస్తేనే మెయిల్ ఐడి మీకు కాల్ లెటర్ జనరేట్ అవుతుంది విత్ ఇన్ 2 weeks. సో మీరు అప్లై చేసేదానికి మీకు ఏమేమి డీటెయిల్స్ కావాలంటే
ప్రాపర్ మీకు పాన్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి. అండ్ దెన్ రెస్యూమ్ అనేది మీ చేతిలో ఉండాలి. ఒక డీటెయిల్ రెస్యూమ్, ఫ్రెషర్స్ రెస్యూమ్ ఎలా ప్రిపేర్ చేయాలనేసి మన యూట్యూబ్ ఛానల్లోనే లింక్ ఉంది. ఆ రెస్యూమ్ ఎలా ప్రిపేర్ చేయాలనేసి లింక్ అనేది కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చి ఉన్నాము. దాన్ని క్లిక్ చేసి దాన్ని చెక్ చేసుకొని మీ రెస్యూమ్ ప్రిపేర్ చేయండి. సో దాంట్లో ఏమేమి పాయింట్స్ మీరు యాడ్ చేయాలి, ఏది యాడ్ చేయకూడదు, ఏది హైలైటర్గా మీరు మెన్షన్ చేయాలి. సో ఈ డీటెయిల్స్ అన్నీ దాంట్లో డీటెయిల్గా ఇచ్చి ఉంటాము. దాన్ని చెక్ చేసేసి మీరు మీ రెస్యూమ్ని ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేసుకోండి. సో మీకు ప్లేస్మెంట్ డీటెయిల్స్, కెరియర్ గైడెన్స్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్స్, టెక్నికల్ నాలెడ్జ్, సో ఈ డౌట్స్ అండ్ క్లారిఫికేషన్స్ అన్నీ చేయాలంటే మన హెచ్ఆర్ నెంబర్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చుంటాం. సో ఎదర్ కాల్ ఆర్ వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేసి మీ డౌట్స్ అండ్ క్లారిఫికేషన్స్ చేసుకోవచ్చు. సో మన యూట్యూబ్ ఛానల్ టెక్వింగ్స్ టెక్నాలజీలో ఫ్రెషర్స్కి ఏమేమి ఓపెనింగ్స్ ఉంది అట్ ప్రెసెంట్ అనేసి వేస్తూ ఉంటాము. సో మీకు మన వీడియోస్ అనేవి త్వరగా రావాలంటే మన వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసుకోండి. అండ్ ఆల్సో వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడే మీకు అండ్ బెల్ ఐకాన్ని ఆల్ని క్లిక్ చేసేటప్పుడే మీకు మనం వేసే వీడియోస్ త్వరగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. మీకు నోటిఫికేషన్ వచ్చేటప్పుడే మీరు ప్రాపర్గా త్వరగా అప్లై చేయవచ్చు. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్, ఈ వీడియో అంతే. సో ఇంకొక వీడియోలో మనం మిమ్మల్ని కలుస్తాం. థ్యాంక్ యూ.